జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మోస్ట్ పాపులర్ నేత అయ్యారు. ఆయన ఏ పని చేసినా దానికి విస్తృత ప్రచారం లభిస్తోంది. అందులోనూ ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడిగా మారిన తర్వాత పాపులారిటీ మరింత పెరిగింది. ఆయన ఏ పని చేసినా లక్షలాది మంది దాన్ని ఫాలో అవుతున్నారు. పైగా ఇటీవలే ఆయన దక్షిణాది పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారు. ఇప్పుడు ఆయన ప్రయాగ్రాజ్ వెళ్లి గంగా స్నానం చేశారు. వెంట భార్య అన్నా లెజినోవా, కుమారుడు అఖీరానందన్ కూడా ఉన్నారు. ఆ పక్కనే సినీ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కనిపించారు. త్రివిక్రమ్ బ్రాహ్మణ సామాజిక వర్గం వ్యక్తి కావటంతో సహజంగానే ఆయన మెడలో జంధ్యం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మెడలో కూడా జంధ్యం దర్శనమివ్వటంతో ఆ అంశం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాకు పనిపడింది. పవన్ కళ్యాణ్ మెడలో జంధ్యం ఎందుకుంది, ఆయన జంధ్యం ఎందుకు వేసుకున్నారు అన్న చర్చ, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం అంటారు. దాన్ని పవిత్రంగా ఉంచాలంటారు. అలాగని బ్రాహ్మణులే యజ్ఞోపవీతం ధరించాలన్న రూల్ ఏమీ లేదు. ఎక్కడా అలాంటి సంప్రదాయం కూడా లేదు. పవిత్రంగా ఉంచగలిగిన వాళ్ళు జంధ్యం ధరించవచ్చు. బ్రాహ్మణులకు యజ్ఞోపవీతం సరేసరి. తరువాత క్షత్రియులు వేస్తారు. వైశ్యులు కూడా జంధ్యం ధరిస్తారు. వెనకబడిన కులాల్లో పద్మశాలీలు, విశ్వ బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు కూడా వేసుకుంటారు. శూద్రుల్లో జంధ్యం వెయ్యరు. కానీ బలిజలు వంటి కొన్ని సెక్షన్లలో క్షత్రియ బలిజలు జంధ్యం వేస్తారట. లింగాయత్లు కూడా జంధ్యం ధరించే కులాలు కొన్నింటిగా చెప్పొచ్చు. కాపులు కూడా జంధ్యాలు ధరిస్తారని కొన్ని సందర్భాల్లో నిరూపితమైంది. కాకపోతే అది వారి ఇష్టం, వారి ఆలోచనలు, ఇష్టాలను బట్టి ఉంటుంది. పవన్ కళ్యాణ్ జంధ్యం ధరించటం త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లేనని కూడా సినీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. ఆలోచనల పరంగానే కాదు, ఆధ్యాత్మికంగానూ ఈ ఇద్దరూ ఒకే బాటలో పయనిస్తున్నట్లు చెబుతారు. త్రివిక్రమ్ సాన్నిహిత్యంలో పవన్ దైవారాధనకు ఎక్కువ దగ్గరవటమే కాకుండా బ్రాహ్మణ ఆచార వ్యవహారాలపై కూడా మక్కువ కనబరుస్తున్నారన్నది నిజం. ఆయన చెగువేరావాది నుంచి ఆధ్యాత్మికవాదిగా మారటానికి త్రివిక్రమే కారణమని చెబుతారు. అజ్ఞాతవాసి సినిమాలో ఆఫీస్ ఎపిసోడ్స్లో భాగంగా వచ్చే జనరల్ బాడీ మీటింగ్ సన్నివేశం ఈ జంధ్యం ప్రచారానికి ఊతమిచ్చిందంటున్నారు. ఆ సన్నివేశంలో పవన్ టీ-షర్ట్లో కనిపిస్తారు. ఆ సమయంలో ఆయన షర్ట్ లోపల నుంచి జంధ్యం లీలగా కనిపించిందంటున్నారు. గోపాల సినిమా సమయంలోనూ పవన్ జంధ్యం టాపిక్ వచ్చింది. ఆ సమయంలో ఆసుపత్రిలో ఉన్న తన అభిమాని ఒకరిని పలకరించడానికి పవన్ వెళ్లారు. ఆ సందర్భంగా బయటకొచ్చిన ఫోటోల్లో పవన్ ధరించిన కుర్తా లోపల జంధ్యం స్పష్టంగా కనిపించింది. జంధ్యం విశిష్టత గురించి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కు తెలియచేయటం వల్లే ఆయన దాన్ని ధరించినట్లుగా తెలుస్తోంది. అయితే జంధ్యం వేసుకోవడానికి ఉపనయనం వంటి క్రతువు ఉంటుంది కదా అనే సందేహం కూడా వస్తోంది. త్రివిక్రమే దగ్గరుండి పవన్ కళ్యాణ్ కు ఉపనయనం కూడా చేయించారా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. పవన్ వేసుకున్నది కొన్ని సామాజిక వర్గాల వారు ధరించేటువంటి జంధ్యమేనా అన్న అనుమానాలు కూడా కలుగక మానవు. తెలుగు రాష్ట్రాల్లో కనుమరుగవుతోన్న సంప్రదాయాల్లో ఒకదాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. ఎవరైనా ఒక గురువు దగ్గర ఉపదేశం పొందినప్పుడు దానికి సంకేతంగా కూడా జంధ్యం ధరిస్తారు. అలా కొందరు మహిళలు కూడా జంధ్యం లాంటివి ధరించటం 1990ల వరకు చూశాం. తర్వాత ఆ పద్ధతికి స్వస్తి చెప్పారని అనుకోవాలి. పూర్వకాలంలో చదువుకు ముందు 8 సంవత్సరాల వయసులోపు ఉపనయనం చేసిన తర్వాత బడికి పంపేవారట. దాంతో చదువుకునే వారెవరైనా జంధ్యం ధరించే వీలుందని ఒక వాదన ప్రచారంలో ఉండేది. మరి పవన్ కళ్యాణ్ ధరించిన జంధ్యం ఎలాంటిదంటే దానికి ఆయన మాత్రమే సమాధానం చెప్పగలరు. లేదా ఆయనకు అత్యంత క్లోజ్గా ఉండే త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పగలరేమో. మరోపక్క హీరోలను ఫాలో అయ్యే అభిమానులు ఇప్పుడు జంధ్యాలకు డిమాండ్ పెంచుతారేమో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.